హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మలయాళ ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే ఈ యొక్క 2021లో మన భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క 1,63,370 మంది మన భారతీయులు విదేశీ పౌరసత్వాన్ని తీసుకున్నట్టుగా కొన్ని గణాంకాలు అంటే కొంత డేటా అనేది చెప్తుంది స్టూడెంట్స్. మరి ఈ సందర్భంలో మనం ఈ యొక్క టాపిక్ని టేకప్ చేయడం జరిగింది. ఈ టాపిక్లో మెయిన్గా మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే అసలు ఈ టాపిక్ ప్రధానంగా న్యూస్లో ఎందుకు ఉంది, అలానే అసలు సిటిజన్షిప్ ఏంటి, సో సిటిజన్షిప్కి సంబంధించినటువంటి మన భారతదేశ రాజ్యాంగంలో ఎలాంటి ఆర్టికల్స్ సిటిజన్షిప్కి సంబంధించినవి, అలానే అసలు సిటిజన్షిప్ అంటే మన భారతదేశ రాజ్యాంగం ఉనికిలోకి వచ్చేటప్పటికి అంటే 26 జనవరి 1950 కల్లా మన భారతదేశంలో ఎవరు భారతీయ పౌరులు, అలానే మన భారతదేశంలో సిటిజన్షిప్ గురించి చెప్పేది సిటిజన్షిప్ యాక్ట్ అంటారు దాన్ని 1955. ఆఫ్కోర్స్ దీనికి అమెండ్మెంట్ కూడా తీసుకురావడం జరిగింది, దాన్ని అమెండ్మెంట్ ఆఫ్ సిటిజన్షిప్ యాక్ట్ అంటారు. అలానే మన భారతదేశంలో ఏ విధంగా సిటిజన్షిప్ని పొందొచ్చు, అలానే ఏ విధంగా సిటిజన్షిప్ని ఒక వ్యక్తి కోల్పోవడం జరుగుతుంది, అలానే అసలు మన భారతీయులు కొంతమంది మన భారతదేశం యొక్క పౌరసత్వాన్ని ఎందుకు వదిలేసుకొని వేరే దేశం యొక్క పౌరసత్వాన్ని తీసుకున్నారు, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో పేపర్ 2లో ఇంపార్టెంట్ స్టూడెంట్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అలానే టీఎస్పీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 1లో మనకి పేపర్ 3లో ఇండియన్ కాన్స్టిట్యూషన్, మనకి యూనిట్ 2లో ఇండియన్ పాలిటీ ఉంటుంది, అందులో ఇంపార్టెంట్. మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో మనకి పేపర్ 3 కాన్స్టిట్యూషన్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్. సరే, మనం ఒకసారి అసలు వై ఇన్ న్యూస్ ఇది ఎందుకు న్యూస్లో వచ్చిందో చెక్ చేసినట్టయితే కనుక అసలు ఈ యొక్క డేటా గురించి ఎవరు చెప్తున్నారో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎప్పుడు చెప్పారు? లోక్సభలో చెప్పారు. ఏమని అంటే సుమారుగా 1,60,000 మంది భారతీయులు 2021లో వాళ్ళ యొక్క పౌరసత్వాన్ని వదులుకున్నారన్నమాట. ఇది గత 5 సంవత్సరాలతో కంపేర్ చేసినట్టయితే కనుక హయ్యెస్ట్ నెంబర్. మరి మన భారతదేశం యొక్క భారతీయులు తమ యొక్క పౌరసత్వాన్ని వదులుకున్నారు అంటే మీనింగ్ ఏంటి? ఏదో దేశం యొక్క పౌరసత్వాన్ని స్వీకరించినట్టే మీనింగ్. మరి ఏ దేశం యొక్క పౌరసత్వాన్ని స్వీకరించారు వాళ్ళు? ఎక్కువ మంది అమెరికా, దాని తర్వాత ఆస్ట్రేలియా, దాని తర్వాత కెనడా, దాని తర్వాత యూకే. ఈ మధ్యలో మనకి కెనడాలో ఎక్కువగా జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉంటున్నాయి. చాలామంది కెనడాలో ఉపాధిని వెతుక్కుంటూ వెళ్తున్నారు స్టూడెంట్స్. మరి ఈ కాన్సెప్ట్లో మీకు ఒకసారి కెనడా వచ్చింది కాబట్టి మరి మన భారతదేశ రాజ్యాంగంలో కెనడా నుంచి తీసుకున్నటువంటి ఏదైనా ఒక అంశం ఉంటే కనుక మీరు కమెంట్ చేయండి. ఏదైనా ఒక ఫీచర్ మన భారతదేశ రాజ్యాంగంలో వివిధ దేశాల నుంచి తీసుకున్నాం కదా వివిధ రకాలైనటువంటి విషయాలు, మరి కెనడా నుంచి ఏదైనా విషయం తీసుకున్నట్టయితే అదేంటో కమెంట్ చేయండి. సరే, ఈ టాపిక్లో మనం ప్రధానంగా అసలు మీరు ఏం నేర్చుకుంటారంటే సిటిజన్షిప్ గురించి నేర్చుకుంటారు స్టూడెంట్స్. అంటే ఈ యొక్క సిటిజన్షిప్ మన భారతీయులు కొంతమంది వేరే దేశం యొక్క సిటిజన్షిప్ తీసుకున్నారు. అంటే సిటిజన్షిప్ అంటే పౌరసత్వం గురించి తెలుసుకుంటారు స్టూడెంట్స్. ఓకే, అసలు సిటిజన్షిప్ అనేది మన భారతదేశ రాజ్యాంగంలో మనకి పార్ట్ 2లో ఉంటుంది స్టూడెంట్స్. పార్ట్ 2లో ఉంటుంది. మనకి ఆర్టికల్ 5 నుండి ఆర్టికల్ 11 వరకు ఉంటుంది. ఆర్టికల్ 5 నుండి ఆర్టికల్ 11. ఇందులో మెయిన్గా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆర్టికల్ 9. ఆర్టికల్ 9 ఏం చెప్తుందంటే కనుక ఈ యొక్క మన భారతదేశం డ్యూయల్ సిటిజన్షిప్ని మన భారతదేశం అనుమతించదు. అంటే ద్వంద్వ పౌరసత్వాన్ని మన భారతదేశం అనుమతించదు. అలానే ఇంకేం చెప్తుందంటే కనుక ఈ పార్ట్ 2 భారతదేశంలో ఈ యొక్క పౌరసత్వానికి సంబంధించినటువంటి చట్టాలు కేవలం ఎవరు మాత్రమే చేస్తారు? మన భారతదేశంలో కేవలం పార్లమెంటు మాత్రమే చట్టాలు చేయగలుగుతుంది. అంటే ఎందుకంటే సిటిజన్షిప్ అనేది ఇండియా మొత్తానికి సంబంధించింది కదా, కేవలం పార్లమెంటు మాత్రమే చట్టాలు చేయగలుగుతుంది. దాంతోపాటు అందుకోసమే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇప్పుడు ప్రజెంట్గా ఎవరు ఇండియన్ సిటిజన్ కాదు అని ఇప్పుడు చెప్పట్లేదు. ఇప్పుడు మనకు భారతదేశంలో సిటిజన్ ఎవరు కాదు అని చెప్పేది ఎవరు? పార్లమెంట్ ద్వారా చేయబడినటువంటి సిటిజన్షిప్ యాక్ట్ అనేది ఈ యొక్క పౌరసత్వ చట్టం అనేది ఇప్పుడు మనకు సిటిజన్షిప్ గురించి చెప్తుంది. అలానే దీనికి మనం 2019లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనే దాన్ని తీసుకోవడం జరిగింది. మనం మాట్లాడదాం. దాంతోపాటు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మన ఇండియాలో సిటిజన్షిప్ అనేది మన ఇండియాలో ఏ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ యూనియన్ హోమ్ అఫైర్స్ హోమ్ శాఖ మంత్రిత్వ పరిధిలోకి వస్తుంది స్టూడెంట్స్. ఈ యొక్క సిటిజన్షిప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే, మరి అసలు సిటిజన్షిప్ ఏం చెప్తుంది? సిటిజన్షిప్ ఏం చెప్తుందంటే స్టేట్ అంటే రాజ్యానికి మరియు పీపుల్ ప్రజలకు మధ్యలో ఉన్నటువంటి ఒక రిలేషన్నే ఈ యొక్క సిటిజన్షిప్ చెప్తుంది.
మరి రాజ్యానికి ప్రజలకు మధ్యలో ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుంది? ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుందంటే కనుక కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి సంబంధం ఉంటుంది, కాన్స్టిట్యూషన్ రిలేషన్. దాంతోపాటు పొలిటికల్ రాజకీయపరమైనటువంటి ఈ యొక్క రిలేషన్ అనేది ఉంటుంది స్టూడెంట్స్. అందుకోసం మీరు అబ్జర్వ్ చేస్తే కేవలం సిటిజన్స్ మాత్రమే ఓటేయచ్చు, అదే ఫారినర్స్ ఓటేయచ్చా? ఓటేయడానికి వీల్లేదు. అలానే మన భారతీయులకి అన్ని రకాల ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, అదే నాన్ సిటిజన్స్ వేరే అంటే ఫారినర్స్కి ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ విషయంలో అన్ని ఫండమెంటల్ రైట్స్ అవైలబుల్గా ఉంటాయా? ఉండవు స్టూడెంట్స్. అంటే కేవలం మన భారతీయులకు మాత్రమే ఉండేవేంటి అంటే అంటే కొన్ని విషయాలలో భారతీయులకు, దాంతోపాటు కొన్ని విషయాల్లో ఫారినర్స్ కూడా అప్లికేబుల్ ఉంటాయి. అంటే ఓన్లీ భారతీయులకు మాత్రమే అప్లికేబుల్ ఉండేటి నేను రాస్తున్నాను ఇక్కడ. సో ఆర్టికల్ 15 తీసుకున్నా, మీరు ఆర్టికల్ 16 తీసుకున్నా, ఆర్టికల్ 19, ఆర్టికల్ 29, ఆర్టికల్ 30, ఈ ఆర్టికల్స్ ఏంటంటే కేవలం భారతీయులకు మాత్రమే అప్లికేబుల్ అవుతాయి, కేవలం ఇండియన్స్ మాత్రమే అప్లికేబుల్ అవుతాయి. రిమైనింగ్ ఉన్నాయనుకోండి, ఆర్టికల్ 20 కానీ, ఆర్టికల్ 21 కానీ, ఆర్టికల్ 22, అవి భారతీయులతో పాటు విదేశీయులకు కూడా అప్లికేబుల్ అవుతాయి అన్నమాట. సరే, మరి మనం ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే కనుక సో మనకి డేటా 1,63,370 మంది అని చెప్పొచ్చు. ఎక్కువగా మన భారతీయులు ఎవరైతే భారతదేశ పౌరసత్వాన్ని వదులుకోవడం జరిగిందో వీళ్ళు ఏ దేశ పౌరసత్వాన్ని తీసుకుంటున్నారు? అమెరికా పౌరసత్వాన్ని తీసుకుంటున్నారు. నెక్స్ట్ కెనడా, దాని తర్వాత ఆస్ట్రేలియా, దాని తర్వాత యూకే దేశాల యొక్క పౌరసత్వాలని వీళ్ళు పొందడం జరుగుతుంది స్టూడెంట్స్. అలానే సిటిజన్షిప్ అంటే ఏంటి? సిటిజన్షిప్ అంటే నేను మీకు ఇందాక చెప్పినట్టు ఒక దేశం యొక్క ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క రాజకీయపరమైనటువంటి అలానే సివిల్ రైట్స్ అనేవి డిసైడ్ చేస్తుంది. మన భారతదేశ రాజ్యాంగంలో సిటిజన్షిప్ అనేది యూనియన్ లిస్ట్లో ఉంది, అంటే కేంద్ర జాబితాలో ఉంది. మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, అసలు ఫస్ట్ టైం ఇలా కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా అన్న కాన్సెప్ట్ మన ఇండియాలో ఎప్పుడు వచ్చింది? అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఏ చట్టం ద్వారా వచ్చింది అనేది మీరు కమెంట్ చేయండి. అంటే మీకు ఆప్షన్స్ ఇస్తాను. మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు 1919 ద్వారానా, లేకపోతే మార్లే మింటో రిఫార్మ్స్ 1909 ద్వారానా? ఏదనేది ఆన్సర్ చేయండి. అలానే మన భారతదేశ రాజ్యాంగం సిటిజన్ అన్న పదాన్ని నిర్వచించలేదు, అంటే సిటిజన్షిప్ అంటే వీళ్ళు అని డిసైడ్ చేయలేదు. కాకపోతే మనం ఓవరాల్గా సిటిజన్, నాన్ సిటిజన్ అని మాత్రం క్లాసిఫై చేయొచ్చు. ఏ విధంగా క్లాసిఫై చేస్తామో చూద్దాం. దానికన్నా ముందు సిటిజన్స్, అలానే సిటిజన్స్ ప్లస్ ఫారినర్స్ మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఆర్టికల్ 15, అలానే ఆర్టికల్ 16, అలానే ఆర్టికల్ 19, ఆర్టికల్ 29, ఆర్టికల్ 30 కేవలం ఇది మన భారతీయులకు మాత్రమే వర్తిస్తుంది, ఇవి విదేశీయులకు వర్తించవు స్టూడెంట్స్. ఓకే, సిటిజన్షిప్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయని చెప్పాం? ఆర్టికల్ 5 నుండి ఆర్టికల్ 11 వరకు ఉంటాయని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. మరి ఆర్టికల్ 5 ఏం చెప్తుంది? ఆర్టికల్ 5 ఏం చెప్తుందంటే మన భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చే సమయానికి సిటిజన్షిప్ ఎలా ఇస్తాం అనేది ఆర్టికల్ 5. అంటే ఆర్టికల్ 5 అనేది 26 జనవరి 1950 అప్పుడు సిటిజన్షిప్ ఎలా ఇస్తామని చెప్తుంది. 6th వన్ ఏంది? రైట్స్ ఆర్ సిటిజన్స్ సర్టన్ పీపుల్ హూ మైగ్రేటెడ్ టు ఇండియా ఫ్రమ్ పాకిస్తాన్. అంటే పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చిన వాళ్ళకి సిటిజన్షిప్ ఎలా ఇవ్వాలి అనేది ఆర్టికల్ 6 చెప్తుంది. ఆర్టికల్ 7 ఏం చెప్తుంది? రైట్ ఆఫ్ సిటిజన్షిప్ ఆఫ్ సర్టన్ మైగ్రెంట్ టు పాకిస్తాన్. అంటే ఎవరైతే భారతదేశం నుండి పాకిస్తాన్కి వెళ్ళి మళ్ళీ పాకిస్తాన్ నుండి భారతదేశానికి వచ్చారో వాళ్ళ గురించి. ఆర్టికల్ 8 ఏం చెప్తుంది మనకి? రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ రిసైడింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా. అంటే మన భారతదేశం వెలుపల, అంటే భారతీయులు కానీ భారతదేశం వెలుపల ఉండి ఒకవేళ భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చేసరికి వాళ్ళు ఇండియా బయట ఉండి మరి వాళ్ళకు ఎవరైనా పిల్లలు పుట్టినట్టయితే వాళ్ళకి సిటిజన్షిప్ ఎలా ఉంటుంది అనేది ఆర్టికల్ 8 ఉంటుంది స్టూడెంట్స్. ఆర్టికల్ 9 మీకు ఇందాక చెప్పినట్టు సో డ్యూయల్ సిటిజన్షిప్ అనేది ఉండదు, ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్ మాత్రమే ఉంటుంది. ఆర్టికల్ 10 ఏ సందర్భాల్లో ఈ యొక్క సిటిజన్షిప్ అనేది కంటిన్యూ అవుతుంది, అలానే ఏ సందర్భాల్లో సిటిజన్షిప్ అనేది రద్దు అవుతుంది. దాని తర్వాత సిటిజన్షిప్ పైన కేవలం ఎవరు మాత్రమే చట్టాలు చేయగలుగుతారు? కేవలం పార్లమెంట్ మాత్రమే చట్టాలు చేయగలుగుతారు. ఎందుకంటే సిటిజన్షిప్ అనేది ఏ జాబితాలో ఉంది? కేవలం కేంద్ర జాబితాలో మాత్రమే ఉంది కాబట్టి స్టూడెంట్స్. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. నేను మీకు ఇందాక చెప్పినట్టు మన భారతదేశ రాజ్యాంగం కేవలం సింగిల్ సిటిజన్షిప్ మాత్రమే అలో చేస్తుంది. అలానే సిటిజన్షిప్కి సంబంధించినటువంటి అన్ని రాజ్యాంగ ప్రకరణలు ఆర్టికల్స్ అన్నీ కూడా మనకి పార్ట్ 2 ఆర్టికల్ 5 నుండి ఆర్టికల్ 11 వరకు ఉంటాయి స్టూడెంట్స్. సరే, మరి ఇక్కడ మనకి సిటిజన్షిప్ అంటే మన భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి మన భారతదేశంలో ఒక సిటిజన్షిప్ అనేది ఏ విధంగా పొందుతారు అనేది ఆర్టికల్ 5 అలానే ఆర్టికల్ 6, 7, 8 అనేది చెప్తున్నది మీకు ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 1955 నేను మీకు ఇందాక చెప్పాను. ఏమని చెప్పాను? భారతదేశ రాజ్యాంగం ఏం చెప్తుంది? మేము భారతీయులు ఎవరు కాదు అనేది మేము ఎప్పుడు డిసైడ్ చేస్తాం?
26 జనవరి 1950 ఆ రోజు ఎవరు భారతీయులు కాదో మేము డిసైడ్ చేస్తాం. భవిష్యత్తులో ఎవరు భారతీయులు కాదు అనేది ఎవరు డిసైడ్ చేసుకోవచ్చు? పార్లమెంట్ డిసైడ్ చేసుకోవచ్చు. ఆ అధికారాలను ఉపయోగించుకొని పార్లమెంటు ఈ యొక్క సిటిజన్షిప్ యాక్ట్ అనేది తీసుకోవడం జరిగింది. ఏ ఇయర్లో తీసుకొచ్చారని చెప్పాను? 1955లో సిటిజన్షిప్ యాక్ట్ తీసుకొచ్చారు స్టూడెంట్స్. ఓకే, సో ఈ సిటిజన్షిప్ యాక్ట్ దేని గురించి చెప్తుందంటే కనుక ఈ యొక్క అక్విజిషన్ ఆఫ్ సిటిజన్షిప్ అంటే మన భారతదేశంలో. ఓకే, సో సిటిజన్షిప్ యాక్ట్ 1955. ఓకే, దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తుంది? మన భారతదేశంలో సిటిజన్షిప్ని పొందడం ఎలా, అక్విజిషన్ ఆఫ్ సిటిజన్షిప్ అంటే ఎలా అక్వైర్ చేయడం. ఓకే, అలానే రినౌన్స్ అంటే ఏ సందర్భాల్లో సిటిజన్షిప్ అనేది కోల్పోతారు. ఓకే, అంటే వదులుకోవచ్చు, లేదా ఏ సందర్భంలో ప్రభుత్వము ఒక వ్యక్తి యొక్క సిటిజన్షిప్ను తీసివేయవచ్చు, డిప్రైవ్. ఇవన్నీ కూడా మనకి సిటిజన్షిప్ యాక్ట్ అని చెప్తుంది 1955. మరి ఈ సందర్భంలో అసలు మనం ఫర్దర్గా డిస్కస్ చేసినట్టయితే కనుక అసలు మన భారతదేశంలో సిటిజన్షిప్ యాక్ట్ 1955 ప్రకారము ఈ యొక్క సిటిజన్షిప్ అనేది కింది 5 విధాలుగా పొందొచ్చు స్టూడెంట్స్, 5 ways. ఒకటి ఏంటంటే బై బర్త్ అంటే మన భారతదేశంలో పుట్టడం ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే కనుక ఈ యొక్క 26 జనవరి 1950 నుంచి ఈ యొక్క 30 జూన్ 1987 అంటే ఈ మధ్యలో బాగా గుర్తుపెట్టుకోండి, 26 జనవరి 1950 నుంచి ఈ యొక్క 30 జూన్ 1987 మధ్యలో ఎవరైతే పుడతారో వాళ్ళు బై డిఫాల్ట్ ఇండియన్స్ అనమాట. దాని తర్వాత పుట్టిన వాళ్ళు ఇండియన్సా కాదా అంటే అట్లనే కాదు మీనింగ్. ఇక్కడ ఏంటంటే ఆ మధ్యలో పుట్టినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇండియన్స్ కాదా సంబంధం లేకుండా వాళ్ళు ఇండియన్స్ బై బర్త్. ఓకే, నెక్స్ట్ బై డిసెంట్ అంటే ఈ యొక్క వంశపారంపర్యంగా ఎవరైతే అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఉంటారో, లైక్ జన్మిస్తారో, వాళ్ళు ఈ యొక్క ఇండియన్ సిటిజన్ కావాలంటే వాళ్ళ యొక్క ఫాదర్ లేదా మదర్ ఇండియన్ అయి ఉండాలి. అట్లీస్ట్ ఫస్ట్ ఓన్లీ ఫాదర్ మాత్రమే ఇండియన్ అయి ఉండాలన్నారు. దాని తర్వాత ఇలా ఓన్లీ ఫాదర్ అనేది ఉండడం ఏంటి, మదర్ ఇండియన్ ఉన్నా కూడా ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వాలి కదా అని చెప్పేసి మళ్ళీ దాన్ని మనం అమెండ్ చేయడం జరిగింది. ఫాదర్ అయినా మదర్ అయినా ఎవరు ఇండియన్ ఉన్నా సరే ఇప్పుడు మనం ఇండియన్ సిటిజన్షిప్ ఇస్తాం. దాని తర్వాత రిజిస్ట్రేషన్. ఓకే, అంటే ఎవరైతే మన భారతదేశ సిటిజన్షిప్ కారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఆర్ఐలు ఉన్నారనుకోండి, ఎన్ఆర్ఐకి వాళ్ళు ఎవరైనా పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళు మన భారతదేశ సిటిజన్షిప్ కావాలంటే అప్పుడు వాళ్ళు మన భారతదేశం యొక్క ఎంబసీ ఉంటుంది కదా ఆ కంట్రీలో. ఓకే, అక్కడికి వెళ్ళి ఇండియన్ సిటిజన్షిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాన్ని మనం రిజిస్ట్రేషన్ అంటాం. అలానే న్యాచురలైజేషన్ అంటే ఎవరైనా సరే ఒక ఎక్సెప్షనల్ టాలెంట్ ఉండి వాళ్ళు మన భారతదేశానికి రావాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ తెరిసా లాంటి వాళ్ళు, అద్నాన్ సమీ ఇలాంటి వాళ్ళందరూ కూడా న్యాచురలైజేషన్ అంటే వీళ్ళు మన భారతదేశం యొక్క సిటిజన్షిప్ని పొందడం జరిగింది ఈ ప్రాసెస్ ద్వారా, న్యాచురలైజేషన్ ద్వారా అనమాట. ఇంకా దీంట్లో చాలా ప్రొవిజన్స్ ఉంటాయి, అది మీకు పాలిటీలో నేను క్లాస్ చెప్పినట్టు చెప్తాను. అలానే ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ అంటే ఏదైనా ఒక భూభాగం మన భారతదేశంలో భాగమైంది అనుకోండి, ఆ సందర్భంలో కూడా ఆ భాగంలో ఉన్న వాళ్ళందరూ కూడా భారతీయులు అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ గోవా ఎప్పుడైతే కనుక ఈ యొక్క పోర్చుగీస్ నుంచి మనకు వచ్చిందో 1961లో, అప్పుడు గోవాలో ఉన్న వాళ్ళందరూ కూడా భారతీయులు అయ్యారు. అలానే సిక్కిం ఎప్పుడైతే కనుక భారతదేశంలో కలిసిందో అప్పుడు సిక్కింలో ఉన్న వాళ్ళందరూ కూడా భారతీయులు అయ్యారు. అలానే రీసెంట్గా 100th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేశాం కదా మనం, 100వ రాజ్యాంగ సవరణ అంటే కొన్ని ల్యాండ్స్ బంగ్లాదేశ్కి ఇచ్చాం, బంగ్లాదేశ్ నుంచి కొన్ని మనం తీసుకున్నాం. అప్పుడు బంగ్లాదేశ్ నుంచి మనకు వచ్చిన ఏవైతే ఉన్నాయో అందులో ఎవరెవరైతే ఆల్రెడీ బంగ్లాదేశ్ పౌరసత్వం ఉందో అవి ఇండియాలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు ఇండియన్స్ అయ్యారు. అంటే ఈ విధంగా మన భారతదేశంలో వివిధ మార్గాల ద్వారా పౌరసత్వం అనేది వస్తుంది స్టూడెంట్స్. మరి ఏ విధంగా పౌరసత్వం పోతుందంటే కనుక ఒక వ్యక్తి స్వతహాగా, మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నటువంటి టాపిక్ ఇదే, ఒక వ్యక్తి స్వతహాగా తన యొక్క పౌరసత్వాన్ని వదులుకున్నట్టయితే కనుక తన పౌరసత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ అలానే టెర్మినేషన్ అంటే ఈ యొక్క భారతదేశ ప్రభుత్వం ఒక వ్యక్తి యొక్క పౌరసత్వాన్ని తీసివేసినప్పుడు కూడా పౌరసత్వం కోల్పోవడం జరుగుతుంది. ఏ సందర్భాల్లో తీసేస్తారంటే కనుక ఒక వ్యక్తి వేరే దేశం యొక్క పౌరసత్వాన్ని తీసుకున్నా, లేదా ఈ యొక్క కొన్ని సందర్భాల్లో, ఆ సందర్భాలు ఏందో మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా బిహేవ్ చేసిన, లేదా పౌరసత్వాన్ని ఫ్రాడ్ అంటే ఒక మోసం ద్వారా పొందిన, లేదా సో మన భారతదేశానికి సంబంధించినటువంటి ఏదైనా సమాచారం ఎనిమీ కంట్రీస్కి సో అక్రమంగా చేరవేసిన, లేదా మన భారతదేశం యొక్క పౌరసత్వం పొందిన తర్వాత ఏ విధంగా ఇంతకుముందు నేను మీకు చెప్పాను, రిజిస్ట్రేషన్ ద్వారా కానీ లేదా న్యాచురలైజేషన్ ద్వారా కానీ అలా పొందిన తర్వాత వితిన్ 5 years లోపు, ఓకే, వితిన్ 5 years లోపు వాళ్ళకి ఏదైనా జైలు శిక్ష పడింది అనుకోండి, 2 years కన్నా ఎక్కువ ఉన్న జైలు శిక్ష, ఆ సందర్భంలో కూడా ఈ యొక్క పౌరసత్వం పోతుంది. అలానే ఎవరైనా ఇండియన్ ఓకే కంటిన్యూస్గా 7 years
ఇండియా బయట ఉన్నా కూడా వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ అనేది పోవడం జరుగుతుంది. కోర్స్ దీనికి కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి అనుకుంటే అది వేరే విషయం. ఇవి కొన్ని సందర్భాలు ఈ యొక్క భారతదేశ పౌరసత్వం అనేది కోల్పోయేటటువంటిది. అలానే మనం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అని మనం డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఏంటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఓకే ప్రధానంగా దేనికి సంబంధించింది? ప్రధానంగా ఎవరైతే కనుక హిందువులు కానీ లేదా క్రిస్టియన్స్ కానీ లేదా బుద్ధిస్ట్ కానీ పార్సీ కానీ సిక్ కానీ జైన్స్ వీళ్ళు ఎవరైనా సరే ఒకవేళ భారతదేశానికి పాకిస్తాన్ నుండి కానీ లేదా బంగ్లాదేశ్ నుండి కానీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి కానీ వీళ్ళు అంటే ఈ దేశాల నుండి వీళ్ళు ఒకవేళ వచ్చినట్టయితే కనుక ఎప్పటిలోపు రావాలి? 2014 సో December 31 కన్నా ముందు వచ్చి ఉండాలన్నమాట. దానికన్నా ముందు వచ్చి ఉండి కొన్ని రకాలైనటువంటి కండిషన్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసినట్టయితే కనుక వాళ్ళకి యొక్క పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది. ఏ దేశాలు? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఉండాలి. దాంతోపాటు వాళ్ళు ఏ కమ్యూనిటీస్కి చెంది ఉండాలి? నేను మీకు ఇందాక చెప్పినట్టు హిందూ, సిక్, పార్సీ, బుద్ధిస్ట్, క్రిస్టియన్ ఓకే ఈ కమ్యూనిటీస్కి చెంది ఉండాలి. ఓకే అంటే ఏంటి? ఇందులో ఎవరు లేరంటే కనుక ముస్లిమ్స్ లేరు. మరి ఇలా కాకుండా ఈ కమ్యూనిటీస్ ఎవరైతే కనుక మన భారతదేశానికి ఎప్పటిలోపు అని చెప్పాను నేను మీకు. సో 31st of December ఓకే సో 31st of December 2014 కన్నా ముందు వచ్చి ఉండాలన్నమాట. అలా వచ్చి మన భారతదేశంలో ఒక 5 years ఉన్నట్టయితే కనుక వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తారు. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకోటి ఏంటంటే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ దీన్ని తెచ్చినప్పుడు ఈ యొక్క ఈశాన్య రాష్ట్రాలు నార్త్ ఈస్ట్ స్టేట్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్రంగా ఆందోళన చేశారు. ఎందుకంటే నార్త్ ఈస్ట్ ప్రాంతానికి బంగ్లాదేశ్ నుంచి చాలామంది హిందువులు కూడా వలస వచ్చారు. మరి ఇప్పుడు మీరు హిందువులకు పౌరసత్వం ఇస్తే కనుక అప్పుడు మా యొక్క హక్కులు పోతాయి కదా అంటే అప్పుడు వీళ్ళు ఏమన్నారంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది కొన్ని ప్రాంతాలకు అప్లికేబుల్ కాదు అంటున్నారు. ఏ ప్రాంతాలకు అప్లికేబుల్ కాదు? ఏ రాష్ట్రాలు అయితే కనుక 6th షెడ్యూల్లో ఉన్నాయో 6th షెడ్యూల్లో ఏ రాష్ట్రాలు ఉన్నాయి? అస్సాం, మేఘాలయ, త్రిపుర ఓకే మిజోరాం ఆ రాష్ట్రాలు ఉన్నాయి. అలానే ఏ రాష్ట్రాలలోనైతే కనుక ఇన్నర్ లైన్ పర్మిట్ ఉందో ఇన్నర్ లైన్ పర్మిట్ ఏ రాష్ట్రాలలో ఉంది? అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం ఈ రాష్ట్రాల్లో అంటే ఈ రాష్ట్రాల్లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అప్లికేబుల్ కాదు. అంటే 31st December 2014 కన్నా ముందు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులైనప్పటికీ కూడా వాళ్ళకు పౌరసత్వం ఇవ్వరు ఈ రాష్ట్రంలో ఉన్నట్టయితే కనుక అని చెప్పేసి ప్రభుత్వం క్లియర్గా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు డేటా ప్రకారం గత 5 సంవత్సరాలలో ఎక్కువగా మన భారతదేశ ఈ 2021లో భారతదేశ పౌరసత్వాన్ని వదులుకున్నారని మనం ఆల్రెడీ బిగినింగ్ ఆఫ్ ద వీడియోలోనే డిస్కస్ చేస్తాం. ఎందుకోసం మనం ఇలా వదులుకొని ఉంటారు అంటే ఆ దేశంలో బెటర్ జాబ్స్ కానీ దాంతోపాటు బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ కానీ దాంతోపాటు సో వేరే కండిషన్స్ వల్ల మన భారతదేశ పౌరసత్వాన్ని వదులుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది బెటర్ జాబ్స్ వల్లనే వదులుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఏదైనా కారణాలు మీకు తెలిస్తే కనుక మీరు ఆన్సర్ రాయండి స్టూడెంట్స్ కింద. అంటే ఏ రీజన్ వల్ల మన విదేశీయులు అంటే మన భారతదేశంలో ఉన్న వాళ్ళు విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు మన భారతదేశ పౌరసత్వాన్ని వదులుకునే అవకాశం ఉందో రాయండి. అలానే గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క మైగ్రేషన్స్ ఎందుకోసము ఈ యొక్క అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి అభివృద్ధి చెందిన దేశాలకు మైగ్రేషన్ ఎందుకు ఎక్కువ అవుతుంది? ఇది మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఎందుకంటే కనుక సేఫ్టీ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అలానే లైఫ్ స్టైల్ చేంజెస్ డెవలప్డ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందిన దేశాల్లో జీవన విధానం బాగుంటుంది కాబట్టి అలానే ఫినాన్షియల్ కన్సర్న్స్ అంటే ట్యాక్సెస్ తక్కువ ఉండడం కొన్ని దేశాల్లో బెటర్ హెల్త్ కేర్ లైక్ బ్రిటన్ లాంటి దేశాల్లో హెల్త్ కేర్ బాగుంటుంది కాబట్టి ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఫర్ ది చిల్డ్రన్ అలానే కొన్ని సందర్భాల్లో ఈ యొక్క ప్రభుత్వాల నుండి ఈ యొక్క తప్పించుకోవడానికి అంటే తప్పించుకోవడం ఇన్ ద సెన్స్ దేశంలో ప్రభుత్వాలు నచ్చనప్పుడు వేరే దేశాల్లో స్థిరపడడం ఇవన్నీ కూడా ప్రధానంగా కారణాలు అని చెప్తున్నారు స్టూడెంట్స్. మరి క్వశ్చన్ ఏంటో చూద్దాం. ప్రిలిమ్స్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ద సిటిజన్షిప్ యాక్ట్ 1955 ఆల్సో ప్రొవైడెడ్ ఫర్ కామన్వెల్త్ సిటిజన్షిప్. ఇది మనకి కామన్వెల్త్ సిటిజన్షిప్ను కూడా ఇస్తుంది ఒరిజినల్ చట్టం అని అంటున్నారు. ఒకసారి రైట్ రాంగో చెప్పండి. ద ప్రొవిజన్ ఫర్ కామన్వెల్త్ సిటిజన్షిప్ వాజ్ రీప్లేస్డ్ బై సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2005. కామన్వెల్త్ సిటిజన్షిప్ అనే దాన్ని 2005లో తీసేసాము అంటున్నారు. దీని గురించి కూడా మీ కామెంట్ చెప్పండి స్టూడెంట్స్. నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్ ఏంటంటే ఇండియా డస్ నాట్ అలౌ ద డ్యూయల్ సిటిజన్షిప్ టు ఇట్స్ సిటిజన్స్ బట్ ఇండియన్ సిటిజన్ క్యారీ డ్యూయల్ ఐడెంటిటీస్ ఎగ్జామైన్. అంటే మన భారతదేశంలో డ్యూయల్ సిటిజన్షిప్ అనేది లేదు, కాకపోతే డ్యూయల్ ఐడెంటిటీ అంటే 2 రకాలైనటువంటి ఐడెంటిటీని కలిగి ఉండొచ్చు. అసలు ఏంటి 2 రకాలైనటువంటి ఐడెంటిటీస్ ఓకే అన్నది మీరు కమెంట్లో అట్లీస్ట్ 2 lines కానీ 3 lines కానీ మీకు గూగుల్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికినా కూడా మీరు కాపీ పేస్ట్ చేసినా కూడా కమెంట్ చేయండి. సో మీరు అలా అలవాటు అవుతుందన్నమాట ఆన్సర్ రైటింగ్ రాయడం. ఇది మనకు ఓవరాల్గా ఈ వీడియోలో డిస్కస్ చేసింది. మరొకసారి మనం కాన్సెప్ట్ రివైజ్ చేసినట్టయితే కనుక మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం? సిటిజన్షిప్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సిటిజన్షిప్ ఏ పార్ట్లో ఉంటుంది? పార్ట్ 2లో ఆర్టికల్ 5 to ఆర్టికల్ 11.
ఆర్టికల్ 9 డ్యూయల్ సిటిజన్షిప్ని ప్రొహిబిట్ చేస్తుంది. సిటిజన్షిప్ని ఏ మినిస్ట్రీ కంట్రోల్ చేస్తుంది? హోమ్ మినిస్ట్రీ కంట్రోల్ చేస్తుంది. అలానే సిటిజన్షిప్ ఏ లిస్ట్లో ఉంటుంది, ఏ జాబితాలో ఉంటుంది? యూనియన్ లిస్ట్లో ఉంటుంది. అలానే సిటిజన్షిప్ ఎవరెవరికి మధ్యలో రిలేషన్ని కంట్రోల్ చేస్తుంది? సిటిజన్కి అలానే స్టేట్కి మధ్యలో రిలేషన్ని కంట్రోల్ చేస్తుంది. దాని తర్వాత మనం ఆర్టికల్ 5 నుండి ఆర్టికల్ 11 ఏమేం చెప్తుందో డిస్కస్ చేయడం జరిగింది. అలానే ఇండియన్ పార్లమెంట్ సిటిజన్షిప్ యాక్ట్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 1955లో తీసుకొచ్చారు. దానికి అమెండ్ చేసింది ఎప్పుడు? రీసెంట్గా 2019. ఏ దేశం నుంచి వచ్చిన వాళ్ళకి? పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళకి. ఇది ఏ ప్రాంతాలకు అప్లికేబుల్ కాదు? 6th షెడ్యూల్కి అలానే ఇన్నర్ లైన్ పర్మిట్ ఉన్నటువంటి రాష్ట్రాలకు అప్లికేబుల్ కాదు. అలానే సిటిజన్షిప్ లేని నాన్ సిటిజన్స్కి అప్లికేబుల్ కానటువంటి ఫండమెంటల్ రైట్స్ ఏంటి? 15, 16, 19, 29, 30. ఓకే. సో అలానే సిటిజన్షిప్ చట్టం ద్వారా మనం సిటిజన్షిప్ పొందడం కానీ సిటిజన్షిప్ కోల్పోవడం కానీ వీటి యొక్క పద్ధతులన్నీ కూడా మనకి సిటిజన్షిప్ యాక్ట్ అని చెప్తుంది. ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా సిటిజన్షిప్ యాక్ట్ గురించి, అలానే మన భారతీయులు విదేశీ పౌరసత్వాన్ని తీసుకోవడం అన్నటువంటి అంశం గురించి సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ.